స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశభక్తి ఉట్టిపడేలా మహనీయుల త్యాగ ఫలాలను స్మరించుకునేలాగా స్వాతంత్ర సంబరాల నిర్వహణ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉచిత సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి. సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ ముంతాజ్ అలీ విజ్ఞప్తి. స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు వైదేహి ఆసుపత్రి వైద్యులచే నిర్వహించిన ఉచిత గుండె పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన ముంతాజ్ అలీ దేశభక్తి ఉట్టిపడేలాగా మహనీయుల త్యాగ ఫలాలను స్మరించుకునేలాగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలిగేలాగా పట్టణంలో స్వాతంత్ర సంబరాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో మదనపల్లె పట్టణానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీటీ కళాశాల వేదికగా హోం రూల్ ఉద్యమ స్థాపకురాలు అనిబిసెంట్ సారథ్యంలో ఎందరో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగిందన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువాదించడం, గాంధీజీ, నెహ్రూ తదితర స్వాతంత్ర సమరయోధులు మదనపల్లెను సందర్శించి ప్రజలందరిలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించారన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి వ్యాసరచన, వ్యాకృత్య పోటీలు నిర్వహిస్తామన్నారు. 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి స్వాతంత్ర్యం సిద్ధించిన అర్ధరాత్రి 12:33 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, కాగడల ర్యాలీ, ఆకాశంలోకి బెలూన్స్ పంపడం, కళాకారులచే వివిధ రకాల ప్రదర్శనలు, కోలాటం, చెక్క భజన, డప్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా టీటీడీ విద్వాంసులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభరాజ్ గానగాచేరి ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 రోజుల పాటు జరిగే స్వాతంత్ర సంబరాల వేడుకల నిర్వహణకు ప్లానింగ్, ప్రోగ్రామ్, ఫైనాన్స్, స్టేజీ కమిటీలను ఏర్పాటు చేసి ఎవరికి ఎవరు ఏ బాధ్యతలు అప్పగించాలో ఖరారు చేశారు. 3 రోజుల పాటు పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను పోలీస్ శాఖ చూసుకోవాలన్నారు. పట్టణమంతా త్రివర్ణ పతాక రంగులతో, జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం చేయనున్నట్లుగా తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ప్లానింగ్ కోసం ఈరోజు అందరూ చేరడం జరిగింది. దానికి అనుగుణంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆఫీసర్స్, పెద్దలు డిఎస్పీ గారు, అది కాకుండా డిఎస్పీ గారి పరిధి వచ్చి 3-4 కాన్స్టిట్యున్సీ వస్తాయి. డిఎస్పీ గారు, మన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, చాలా అన్ని డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మా అన్న గురన్న వాళ్ళ ఆడిటోరియంలో జరుగుతున్నది. దీనికి పెద్ద ఎత్తున ప్రెస్ నుంచి కూడా సహకారం ఉంది, అందరి నుంచి సహకారం ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చారు, అందరూ కోఆర్డినేట్ చేశారు. స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున రావడం, ఈరోజు ప్రోగ్రామ్ కి ప్లానింగ్ కి సహకరించడం, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు, ఈ రోజు ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమానికి 14వ తేదీ రాత్రి 12:45 వరకు మన యథావిధిగా ఈ కార్యక్రమం నిరోధకంగా జరిపే బాధ్యత మనది. ఈ దేశ స్వరాజ్యం కోసం ఎవరెవరు ప్రాణాలు త్యాగాలు చేశారో వాళ్ళందరినీ స్మరిస్తూ, వాళ్ళ త్యాగాలు గుర్తిస్తూ, దేశ ఖ్యాతిని పెంచుతూ, దేశ విలువలను పెంచుతూ, మన దేశమే ప్రపంచంలో సర్వస్వం. భారతదేశంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు గర్వంగా బతికే ప్రభుత్వం, మనము గర్వంగా ఉంటామంటే అది ఒక భారతదేశ పౌరులుగానే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి ప్లానింగ్ ఇక్కడ నుండి వచ్చారు. తప్పకుండా 12వ తేదీ ఏదైతే డిగ్రీ మొత్తం కాలేజెస్ ర్యాలీ ఉంటుంది, 13వ తేదీ స్కూల్ ర్యాలీస్ ఉంటుంది, 14వ తేదీ మహిళా సంఘాల ర్యాలీస్ ఉంటుంది, 14వ తేదీ సాయంత్రం వచ్చిందే అదే రోజు మన ఎవరైతే మనం కళాకారుల బృందంతో, వాయిద్యాల బృందంతో, నాయ బ్రాహ్మణుల అందరి సంఘాలతో కలిసి మనము
మ్యాంగ్లూరు బస్ స్టాండ్, ఇది మన ఇక్కడ బీటీ కాలేజ్ ఆవరణలో ఉన్న రామాలయం నుంచి స్టార్ట్ చేసి దాదాపు మనం మిషన్ కాంపౌండ్ వరకు వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రాత్రి 12 గంటల 15వ తేదీ అర్లీ మార్నింగ్ 12:45 అంటే 12:33 స్వరాజ్యం మనకు అనౌన్స్ అయింది. 12:45 కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమం కళాకారులు బృందాలు అందరూ వస్తారు. ఇవే కాకుండా మన శోభారాజు గారు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అదే కాకుండా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్న ఆస్థాన గాయకులు మేడం గారు వస్తున్నారు. ఇది చాలా పెద్ద ఎత్తున వాస్తవ పండుగ మనం జరగబోతున్నాం. దీనికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ ఆ రోజు 14వ తేదీ సాయంత్రం వేలాది సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మన నిజమైన పండుగ దేశ స్వరాజ్యం. ఆ స్వరాజ్యం కార్యక్రమంలో మనమందరం పాల్గొవాలని చెప్పి సైనికంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఈ ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమైన దినాల్లో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, అదేవిధంగా మనం నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలకు కానీ, వచ్చే కళాకారులకు కానీ, విఐపీలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తూ గ్రీన్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ రూట్లో భారీ వాహనాలు కానీ, ట్రాక్టర్లు కానీ, తర్వాత ఆటోలు కానీ కాకుండా ఒక సపరేట్ గా గ్రీన్ ఛానల్ పెట్టుకుని మా ట్రాఫిక్ సిబ్బందితో కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క స్వాతంత్ర ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించడంలో మా పోలీసు యొక్క పాత్ర, మా వంతు పాత్ర మేము పోషిస్తామని అందరికీ విజ్ఞప్తి. ముఖ్యంగా మిషన్ కాంపౌండ్ లో ఆ రోజు మనము మిషన్ కాంపౌండే మీరు నిర్ణయిస్తే అక్కడ ఎంటైర్ టౌన్ అంతా అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఆడ సిట్టింగ్ లేడీస్ కి ఒక పక్క, జెంట్స్ కి ఒక పక్క, లేదు ఫ్యామిలీస్ వచ్చినట్టు జాయింట్ గా కూర్చోవచ్చు. దానికి బ్యారికేడ్స్, స్టేజ్ అనేది మీరు ఎటువైపు నుంచి ఎటువైపు వేస్తారో బాగా పెద్దగా అట్రాక్టివ్ గా ఉండి ఎంటైర్ మదనపల్లి చూసేట్టుగా, అక్కడ లైటింగ్ ఎంత బ్యాక్ సైడ్ మనుషులు కూర్చుండే కూడా స్పీకర్స్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ పర్సన్ కూడా బాగా ఇక్కడ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ స్పీచెస్ మన 15th గురించి ఏదైతే ఆ రోజుల్లో మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారో ఆ నాయకుల గురించి స్మరిస్తూ వాళ్ళకి లాస్ట్ కుర్చీ వరకు వినపడేట్టుగా స్పీకర్స్ కూడా అరేంజ్ చేయాల. కాబట్టి లైటింగ్ టోటల్ మిషన్ కాంపౌండ్ అంత లైటింగ్ ఖర్చుతో కూడుకునింది. దీన్ని ఆలోచన చేసి ఆ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్తే everyone. Madam told already, you must have a proper plan committee, everything. Already we got some experience, a lot of experience in organizing such an event in Madanapalli town. Particularly, I am not degrading others people's and the private school correspondents, they are well versed in organizing such an independent program in Madanapalli town. Now, it's going to be a very big program because MLA will involve every one of the department, irrespective of government, private, or everything. So it's going to be a very successful program. Sir, already we have planned some committees. We can little bit reorganize the committee and we can go ahead with this because Lakshmi Narayan Garu, Raghunath Reddy Garu, and Srinu Garu, they are all already well experienced. Along with that, we will adding or deleting, we can form a committee and go ahead, sir, because we are all well experienced in organizing such things. And I hope understand. Thank you very much, sir. ఎమ్మెల్యే గారి అధ్యక్షతన కళాశాల యాజమాన్యం, స్కూల్ యజమానులు అందరూ కూడా కలిసి స్వతంత్ర సంబరాలను
ముందస్తుగా జరుపుకోవాలని సాంస్కృతిక రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన మదనపల్లి పట్టణం నుండి రాష్ట్రంలో, దేశంలో ఒక మెసేజ్ పంపించాలని, అలాగే స్వతంత్ర ఉద్యమంలో పాటుపడిన ప్రతి ఒక్కరికి నివాళులర్పించి ఈ ముందస్తు పండుగని 12, 13, 14, 15 తేదీల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మదనపల్లి డివిజన్లో ఉన్న అధికారులు, ఎమ్మెల్యే గారు అధ్యక్షుడు, అన్ని విద్యా సంస్థలు, అన్ని యూనియన్స్, అన్ని ట్రేడ్ యూనియన్స్, అన్ని సంఘాలు కూడా పాల్పంచుకొని, అదే కాకుండా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఇంటి పైన కూడా రేపటి నుండినే జెండా ఎగరేసి దేశానికి ఒక మెసేజ్ పంపించి మనం మదనపల్లి స్ఫూర్తిని చాటాలని నేను ముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్వాస్థ ఆసుపత్రి ఉచిత సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ ముంతాజ్ అలీ, స్వాస్థ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరమణ అన్నారు. నేడు బెంగళూరు వైదేహి హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ దుర్గాప్రసాద్ ఆయన బృందంతో స్వాస్థ హాస్పిటల్ నందు ఉచిత గుండె పరీక్షా శిబిరాన్ని ముంతాజ్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాస్థ ఆసుపత్రిలో ఉచిత సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ గుండె పరీక్షా శిబిరాన్ని స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు సైతం సద్వినియోగపరుచుకున్నారని అన్నారు. ఈ స్వాస్థ ఆసుపత్రిలో ప్రతిరోజు జనరల్ మెడిసిన్, ఎముకలు, గర్భిణీ స్త్రీలు, దంత, ఫిజియోథెరపీ విభాగాలు 24 గంటల పనిచేస్తున్నారన్నారు. ఇక్కడ ఓపీ కార్డుకు సైతం డబ్బు చెల్లించిన అవసరం లేదని, హాస్పిటల్ బెడ్ ఛార్జీలు పూర్తిగా ఉచితమని, ఫిజియోథెరపీ సేవలు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు వైదేహి హాస్పిటల్ డాక్టర్ల బృందం మరియు స్వాస్థ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాస్థ్య హాస్పిటల్స్ సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఎం గురువు గారి ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కరికి మదనపల్లిలో ఉన్న ప్రతి క్వాలిటీ కేర్ ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో హాస్పిటల్స్ స్థాపించబడింది. గత 2 సంవత్సరాల్లో మంచి సేవ చేయడం జరిగింది. 55 క్యాంపులు జరిగాయి సక్సెస్ఫుల్గా. 7,000 మందికి పైగా ఫ్రీగా ట్రీట్మెంట్ అందించింది. ఎంతో మందికి వైద్య సేవ అందించడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చారిటబుల్ హాస్పిటల్గా, కంప్లీట్లీ ఫ్రీ హాస్పిటల్గా స్వాస్థ్య హాస్పిటల్ నెలకొల్పబడింది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి బేస్ డిపార్ట్మెంట్స్ కాకుండా మళ్ళీ సూపర్ స్పెషాలిటీస్ కూడా ఇప్పుడు న్యూరో సర్జరీ కన్సల్టేషన్స్ ఇక్కడ లభ్యమవుతున్నాయి. అదేవిధంగా కార్డియాక్ సైన్సెస్ కూడా ప్రతి నెల స్పెషలిస్ట్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కనుక మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ సేవను వినియోగం చేసుకోవాలని మా కోరిక. ఈరోజు అంటే ఆగస్టు 10వ తారీఖున శనివారం నక్కలదినిలోని స్వాస్థ్య హాస్పిటల్ ప్రాంగణంలో బెంగళూరు వైదేహి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు స్వాస్థ్య హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కార్డియాక్ క్యాంప్ నందు 400 మంది ప్రజలు విచ్చేసి వారికి ఎకో స్కాన్ మరియు ఈసీజీ స్కాన్ మరియు ఇతర రక్త పరీక్షలు అన్ని జరిపి వారిలో 40 మందికి గుండె సమస్యలు ఉందని, వారికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలని, వారిని వైదేహి ఇన్స్టిట్యూట్ లో ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం చేసి మెరుగుపరచాలని వాళ్ళని గుర్తించడం జరిగింది. సో ఈ కార్యక్రమం సద్వినియోగపరుచుకున్నందుకు మదనపల్లి ప్రజలకు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు. స్వాస్థ్య హాస్పిటల్ ఇక మీట మరెన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేయబోతుంది. ప్రతి నెల బెంగళూరు నుంచి గుండెకు సంబంధించిన డాక్టర్స్ మరియు న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్స్ మరియు ఇతర స్పెషాలిటీకి, సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ క్యాంపులు నిర్వహిస్తారు. ఇటువంటి క్యాంపులను మదనపల్లి ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ క్యాంపులపై మరిన్ని వివరాలు ఏదైనా కావాలంటే మా హాస్పిటల్ నెంబర్స్ కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదే కాకుండా ప్రతిరోజు ఉదయం 9 నుంచి 5 గంటల వరకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, లేడీస్ కి సంబంధించిన డాక్టర్స్ అంటే ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ మరియు పళ్లకు సంబంధించిన డాక్టర్స్, డెంటిస్ట్రీ అండ్ ఫిజియోథెరపీ, ఈ సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వీటికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కంప్లీట్ గా స్వాస్థ్య హాస్పిటల్ అనేది ఒక చారిటబుల్ హాస్పిటల్.
స్వచ్ఛందంగా సేవ చేయడమే కాకుండా చేసే సేవలో ఎంతో నాణ్యతతో కలిగిన సేవను అందిస్తాము. వీ నాట్ ఓన్లీ బిలీవ్ ఇన్ ఫ్రీ సర్వీస్, వీ ఆల్సో బిలీవ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో ఐ రిక్వెస్ట్ అందరికీ మదనపల్లి ప్రజలు మా సేవలను వినియోగించుకొని ఇంకా 10 మందికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వారి పరిధిలోని గ్రామాల్లో అభివృద్ది పనులు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ రెడ్డమ్మ, వైస్ ఎంపీపీ డిష్ రమణ, ఎంపీడీఓ భానుప్రసాద్, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లె నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ప్రస్తుతం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో అభివృద్ది పనులు చేపట్టాలన్నారు. చంద్ర మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఆనందన్న అలాగే గౌరవ సర్పంచులు, అలాగే శానిటేషన్ పారిశుద్ధ్యానికి సంబంధించి, అలాగే వీధులకు సంబంధించి ఈ శాఖ అంబాసిడర్ సార్ గారిని మరి సర్పంచులు అలాగే పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్ చేయాలి. ఓకే, ఎంపీడీ గారు మీరు మీ పంచాయతీ అవసరాల పట్ల ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి నాతోటి సర్పంచ్ అందరికీ వినియోగిస్తున్నాను. ఈ రోజు మదనపల్లి వాస్తవం చెప్పాలంటే ఈ రోజు మొత్తం మదనపల్లి మండలానికి రోడ్డు పూర్తి చేయాలంటే 40 కోట్ల రూపాయలు కావాలి. రోడ్లకు మాత్రం మళ్ళా కాలువలు కావాలంటే 15 కోట్ల రూపాయల కాలువలు కావాలి. నేను ఎమ్మెల్యే ఉన్న 9-14 ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు పంచాయతీలు, ఊర్లు, రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు ఇవన్నీ కవర్ చేశాం. ఈ 10 సంవత్సరాల్లో అవగాహన మేరకు లేదా తెలుసో తెలియకో లేదా తెలిసి చేయకుండా చేయలేకపోయారు. సమస్యలు తాండవం ఆడుతున్నాయి. ఎక్కడ పోతే కూడా కాలువలు కావాలి, రోడ్లు కావాలి, నీళ్లు లేదు, ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు. అదే కాకుండా సరైన రోడ్లు లేవు. రోడ్లు ఉంటే ఇంటర్నల్ రోడ్స్ లేవు. ఇంత సమస్యలు ఉన్నప్పుడు ఈ రోజు నేను పంచాయతీ సర్పంచ్లందరికీ ఒక మాట చెప్తున్నాను. ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారి ద్వారా మనం అందరం కలిసి మదనపల్లి నిర్మాణం కోసం, మదనపల్లి మండల పంచాయతీ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఈ రోజు ఈజీఎస్ లో దాదాపు శాంక్షన్స్ వస్తున్నాయి. మదనపల్లికి ఒక 10 కోట్ల రూపాయలతో ఇప్పుడు కొత్తగా శాంక్షన్స్ పెట్టాం. 10 కోట్లు ఏ విధంగా కూడా చాలు. తప్పకుండా ఇంకొక 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పూర్తిగా మదనపల్లి మండలానికి ఎక్కడ కూడా రోడ్డు మండలంలో ఎక్కడ ఉండకూడదు. అదేవిధంగా కాలనీస్ ఏవైతే ఉన్నాయో కోళ్లవాళ్ళు కాలనీ కానీ, జగన్ కాలనీ కానీ, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాలనీ కానీ, ఇట్లా చాలా కాలనీస్ ఉన్నాయి మండలానికి ఫెచ్చింగ్ ఉండే కాలనీస్. ఆ కాలనీస్ లో ఆ రోజు నేను ఏదైతే డెవలప్మెంట్ చేసి వాళ్ళకు నీళ్లు, అదేవిధంగా పవర్ ఇచ్చాను, రోడ్ ఫార్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఏ మాత్రం కాలేజ్ డెవలప్ కాలేదు. గ్రామ ఇంటర్నల్ రోడ్స్ కూడా కాలేదు. ఇంతకు ముందు మీకు వచ్చే డబ్బులు, సర్పంచ్కి వచ్చే డబ్బులు కూడా ప్రభుత్వం అబ్జర్వ్ చేసుకునేసి అది ఎక్కడ కూడా అది ఎవరి కూడా అర్హత లేదు. నీకు తెలుసో లేదు, సర్పంచ్ డబ్బులు డైరెక్ట్ వచ్చిందే గ్రామ పంచాయతీ అకౌంట్ లో పడాలి. గ్రామ పంచాయతీ అకౌంట్ పడుతుంటే పడి ఇమీడియట్ గా స్టేట్ 001 దీనికి వచ్చింది అకౌంట్ కి వెళ్ళిపోతే గ్రామంలో ఏం అభివృద్ధి చేస్తారు, ఏం మీరు విధంగా జీతాలు ఇస్తారు, ఏం శానిటేషన్ పని చేస్తారు. అందుకోసం
ఈ రోజు మనం మంచి సమాజ నిర్మాణం కోసం, గ్రామ నిర్మాణం కోసం, మండల నిర్మాణం కోసం మనమందరం కలిసి పనిచేయాలి. ఏదైతే ఏఎన్ఎంస్ కానీ, అదే పంచాయతీ సెక్రటరీస్ కానీ, పంచాయతీ సెక్రటరీస్ పైన ఉన్న సచివాలయ స్టాఫ్, వెల్ఫేర్ సెక్రటరీస్ అందరూ కలిసి రేపు గ్రామాల్లో మీరు ప్రతి సోమవారం రివర్స్ అటెండ్ చేసిన తర్వాత మంగళవారం అదే విధంగా గురువారం తప్పకుండా మీ ఏఎన్ఎం స్టాఫ్ ద్వారా మీరు ఎవరెవరైతే సచివాలయం స్టాఫ్ ఉందో మీరు ఊర్లో తప్పకుండా తెల్లవారు నుంచి మధ్యాహ్నం వరకు ఉన్న ఒకవేళ 10 హ్యాబిటేషన్స్ ఉంటే 4 నుంచి 5 హ్యాబిటేషన్స్ ఖచ్చితంగా మంగళవారం మీరు విజిట్ చేయాలా. మిగతా హ్యాబిటేషన్స్ గురువారం విజిట్ చేయాలా. ప్రజల దగ్గరికే పరిపాలన పోవాలా. పూర్తి స్థాయిగా ప్రజా సమస్యలపైన నిమగ్నమై పనిచేయాలా. ఎక్కడ కూడా ప్రజల కోసం మనం లేకుండా ప్రజలు మన సచివాలయం రావడం మనకి వచ్చి వాళ్ళే సమస్యలు చెప్పాలంటే అది మంచి పద్ధతి కాదు. సోమవారం రివర్స్ తీసుకున్న తర్వాత మంగళవారం, గురువారం ఖచ్చితంగా ఏఎన్ఎంస్ సచివాలయం టీం అంతా ఏరియాస్ డివైడ్ చేసి తప్పకుండా విజిట్ చేసి సమస్యలన్నీ పరిష్కారం చేయాలా. సర్పంచుల అవగాహన సదస్సుకు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చేసిన సర్పంచులందరికీ రేపు ఏదైతే ఈ రోజు మనం ఒక దాదాపు 20 రోజుల ముందు పూర్తి ప్రికాషన్ మెజర్స్ తీసుకున్నాం. ఏ విధంగా తీసుకున్నాము? ఇళ్లకు వేడి నీళ్లు తాగాలా, అదే విధంగా పూర్తిగా ఏరియాస్ అన్ని క్లీన్ చేయాలా. ట్యాంక్ కింద ఉన్న ఎక్కడన్నా ఓవర్ ట్యాంక్ ఉంటే కింద వాటర్ లీకేజ్ ఎక్కడ ఉంటే ఇమీడియట్ క్లీన్ చేసి దానికి అరెస్ట్ చేసి వాటర్ లీకేజ్ లేకుండా చేయాలని చెప్పి ఏదైతే మనం 20 రోజుల క్రితం నేను అసెంబ్లీకి పోకముందు తీసుకున్న చర్యలు ఈ రోజు చూడండి. చిత్తూరులో నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. అక్కడ జ్వరాలు తాండవం ఆడుతున్నాయి చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్. అదే విధంగా కడపలో అదే విధంగా ఉంది. మన అన్నమయ్య జిల్లాలో కూడా ఉంది. కాకపోతే మదనపల్లికి జ్వరాలు తాకిడి చాలా తక్కువ ఉంది. ఆ రోజు మనం ఏదైతే కార్యాచరణ చేసి పూర్తి బాధ్యత తీసుకొని మన సంబంధిత అందరి ఎంపీడీఓస్ ద్వారా, మున్సిపల్ కమిషనర్ ద్వారా, సచివాలయం టీం ద్వారా మన శానిటేషన్ వర్కర్స్ ద్వారా మనం సకాలంలో స్పందించామని. మదనపల్లి జ్వరాలతో కొంచెం దూరం ఉంది, పూర్తిగా దూరం ఉందని చెప్పి మనం అనుకొని ఎక్కడైనా మనం అలసట చూస్తే మంచిది కాదు. చాలా బాధ్యతగా తీసుకోవాలా. ఈ రోజు గ్రామ సర్పంచులకు దగ్గర తీసుకొని అన్ని విధాలుగా రేపు మదనపల్లి మండల అభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసిన గ్రామ సర్పంచులకు, ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఏఎన్ఎం స్టాఫ్ కి, అదే డాక్టర్స్ కి, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి అందరికీ, పేరు పేరున విద్యార్థులకి అందరికీ, మహిళలకు అందరికీ, అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని చౌడేశ్వరమ్మ ఆలయ సమీపంలోని వీవర్స్ కాలనీకి వెళ్లే మార్గంలో ఇరువైపుల మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, డిఈ శ్రావణి, ఏఈలు శిరీష, స్నేహప్రియ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనంగా ఉంచడం మన బాధ్యత అని గుర్తు చేశారు. మీరు అడ్డం లేకుంటే మేము తీస్తాం. అందరూ కవర్ అవుతాం. వెనక్కి వచ్చానన్నా ప్లీజ్ అన్న, వెనక్కి రండి అన్న, వెనక్కి రండి అన్న. మేడం వెనక్కి రండి అన్న. ముందండి ఆడతా పదండి మేడం. నువ్వు పక్కకు రండి కా ఉన్నాక ఉన్నాక అక్కడే ఉన్నాక ఇస్తానా. పట్టుకోండి అన్నా. సచివాలయం వల్ల వాయిస్ వస్తుంది.
అన్న కనపడలేదు. అన్న పవన్ కొంచెం అన్ననే అన్న ఇట్లా ఒకసారి చూడండి. ఇది చూడండి ఫోటో ఇస్తానా ఏం కనపడలేదు. బాగా వచ్చేటప్పుడు బాబు చిన్న పక్కన మనం చెట్లు నాటే కార్యక్రమం ఏ విధంగా ఉందో ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మన చోడేశ్వరి అమ్మవారి గుడి ముందర భాగం రివర్స్ కాలనీలో కమిషనర్ గారు పెట్టారు. చాలా బాగా మంచి ఏరియా ఇది, చాలా నీడ్ ఉంది ఏరియాకి. ఈ ఏరియాలో యువత పవన్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, చాలా బాధ్యతగా ఉన్నారు. వీళ్లపైన నేను బాధ్యత పెడతాను. ఈ చెట్లన్నీ కాపాడే బాధ్యత మీది, ఇక్కడున్న మహిళా సంఘాలు అందరిది. ఇదే కాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత కాలువలు లేవు, నీటి కుళాయిలు లేవు అని చెప్పారు. తప్పకుండా నీటి కుళాయిలు ఎక్కడ లేవో అక్కడ తక్షణ పైప్ లైన్ ఇచ్చి ఒక 3-4 రోజుల్లో నీరు ఇస్తాము. ఇదే కాకుండా కాలువలు లేవో ప్రపోజల్స్ పెట్టి తక్షణం కాలువలు ఇస్తాము. గంజాయి నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని వీవర్స్ కాలనీకి వెళ్లే మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గంజాయిపై మాట్లాడారు. ఈ ప్రాంతంలో గంజాయి ఎక్కువగా వాడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నా వాడుతున్నా తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే కాకుండా గంజాయి ఇక్కడ తాండవమాడుతా ఉందని చెప్పి చాలా మన మహిళా అక్క చెల్లెలు చెప్పారు. మన డీఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. 2 టౌన్స్ పోలీస్ కి తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 11-12 వరకు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాము. ఎవరైతే పిల్లలు ఉన్నారో గంజాయి తాగే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నాము, మీ పిల్లలు 1కి 2 సార్లు గంజాయి కేసుల్లో దొరికితే పీడీ యాక్ట్ లో వాళ్ళు వస్తారు. 3వ కేసు నమోదైతే పీడీ యాక్ట్ లో వస్తారు. ఆ పీడీ యాక్ట్ ద్వారా 9 నెలలు వాళ్లకు బెయిల్ రాదు, వాళ్ల జీవితాలు పోతాయి, వాళ్ళు రౌడీ షీటర్లు వస్తారు. దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని పూర్తిగా అదుపులో పెట్టుకునే బాధ్యత మీది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కార్యాచరణకు, ఇటువంటి పనులకు ప్రభుత్వం కానీ పరిపాలన కానీ ఎక్కడ మీకు స్థానం లేదు. గంజాయి అనేది చాలా చెడ్డ ఇది, అది మంచి అలవాటు కాదు. దయచేసి బాధ్యతగా ఉండాలని చెప్పి ఈ ఏరియా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ యువతకు చెడుస్తున్న ఆ గంజాయి ముఠాకు ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ పోలీసు మన డీఎస్పీ గారు వస్తానే, చాలా మంది కొండయ్య గారు వస్తానే పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇంకా ఆటలు సాగవు. రాబోయే రోజుల్లో ఎవరైతే గంజాయి సప్లయర్స్ ఉన్నారో వాళ్లకు కేసు, నాన్ బెయిలబుల్ కేసు కాదు, డైరెక్ట్ పీడీ యాక్ట్ లో పెడతాం. అందుకోసం మదనపల్లి గంజాయి రహిత మదనపల్లిగా ఉండాలని చెప్పి నేను మదనపల్లి ఉన్న వాసులకు ఎవరు ఎక్కడైనా గంజాయి సప్లై ఉంటే నేను ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడతాను. తప్పకుండా దానికి ఇన్ఫార్మ్ చేయండి. ఏ సమస్య ఉన్నా దానిపైన చెప్పండి. తప్పకుండా దానిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి సవినీయంగా కోరుతున్నాను. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసాత్మకమైన దాడులు చాలా బాధాకరమని, హిందువులు ప్రాణభయంతో దయనీయ స్థితిలో ఉన్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువ్వ వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా నిరసిస్తూ పీఠాపురంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. హిందువులపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పసుపులెట్టి సత్యబాబు, బుర్రి మురళీధర్రావు, కృష్ణమాచార్యులు, సురేంద్ర దత్తు,
శ్యామ్, కొండేపూడి శివ, సత్యబాబు, రమణ, అల్లుబోయిన సూరిబాబు, అంకిరెడ్డి, కోటేశ్వరరావు, అంకిరెడ్డి, నాగగౌరి పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందువులను రక్షించండి. ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి మద్దతుగా పిఠాపురంలో ఉప్పల్ బస్ స్టాండ్ సర్కిల్లో హిందువులందరం కూడా గలవిప్పడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం కూడా అక్కడ ఉన్న జిహాదీ ఉగ్రమూకలు హిందువుల ఇళ్లపై పడి, హిందూ దేవాలయాలపై పడి, హిందువుల ఇంటిలపై అత్యంత దారుణంగా నాశనం చేస్తూ వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలను నాశనం చేస్తూ హిందూ ఆడపిల్లల్ని, హిందూ ఆడవాళ్ళని ఎంతో దారుణంగా అత్యాచారం చేసి చంపుతున్నారు. కారణం ఏదైనా సరే ఈ జిహాదీ ఉగ్రమూకలకి కావాల్సిన హిందువుల యొక్క చంపడం, వాళ్ళు ఏదో విధంగా మతాలు మార్చాలి లేకపోతే వాళ్ళని చంపాలి. ఇదే జరుగుతుంది కుట్రపూర్వకంగా. మేము ఒకటే కోరుతున్నాం భారత కేంద్ర ప్రభుత్వాన్ని, ఎక్కడైతే భారత దేశంలో ఉన్న బంగ్లాదేశ్ లో అత్యంత దారుణంగా చంపబడుతున్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల శరణార్థులు భారతదేశానికి తీసుకురావాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే 200 సంవత్సరాల అతి పురాతనమైన దేవాలయాన్ని జిహాదీ ఉగ్రమూకలు తగలబెట్టడం జరిగింది. అలాగే వందలాది వేలాది మందులు ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందూ ఆడవాళ్ళని అత్యాచారం చేసి చంపుతున్నారు. కాబట్టి భారత కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ శరణార్థుల్ని రక్షణ కల్పించండి, వాళ్ళ యొక్క హక్కులను కాపాడండి, వాళ్ళ యొక్క మానవ ప్రాణాలను కాపాడండి, అక్కడ ఉన్న దేవాలయాలను కాపాడాలని చెప్పి ఈ రోజు పిఠాపురంలో మేము హిందువులందరం కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము అందరం కూడా గలవిప్పడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశభక్తి ఉట్టిపడేలా మహనీయుల త్యాగ ఫలాలను స్మరించుకునేలాగా స్వాతంత్ర సంబరాల నిర్వహణ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉచిత సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి. సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ ముంతాజ్ అలీ విజ్ఞప్తి. స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు వైదేహి ఆసుపత్రి వైద్యులచే నిర్వహించిన ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ముంతాజ్ అలీ. ఏవీ బులెటిన్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.